బంధుత్వంతోనైనా, వైరంతోనైనా, బాధతోనైనా, ప్రీతితోనైనా, ప్రాణభీతితోనైనా తనను స్మరించిన వారిని, వారంతకు పూర్వం తనను ఎంత నిందించినా పట్టించుకోకుండా వారిని క్షమించి అనుగ్రహిస్తుంది అమ్మవారు. మహా కరుణా స్వరూపిణి అయిన అమ్మను ఏమని స్తుతిస్తాం మనం? భక్తుల మొర వినగానే ఎండ తగిలినా మంచులాగా, అగ్ని తగిలినా నేయిలాగా కరిగి ప్రవహిస్తుంది. గంధం చెట్టు తనను నరికిన గొడ్డలకు కూడా సువాసన ఇస్తోంది. తిట్టిన నోటితోనే తన నామాన్ని ఉచ్చరించిన వారిని కూడా అనుగ్రహిస్తుంది అమ్మ. అందువల్ల ఆమెను సాంద్ర కరుణ అంటారు. ఓం సమానాధిక వర్జితాయై నమః. అమ్మవారితో సమానులు కానీ, ఆ తల్లి కంటే అధికులు కానీ ఈ సృష్టిలో లేరు. బ్రహ్మ సృష్టి పంచభూతాల నుండి చేస్తారు. దానికి రజసృష్టి అనేది అదే శ్రీ మహావిష్ణువు. సృష్టి సాత్వికం. ఈ రెండింటికి